హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి బ్లాగ్స్. ఈ వీడియోలో మష్రూమ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని వేడయ్యాక పులావ్ మసాలాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. కొత్తిమీర ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలని వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ వేసుకొని తగినంత ఉప్పు, పసుపు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత మష్రూమ్స్లో నుంచి వాటర్ వచ్చింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకుందాం. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాస్ని 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ మష్రూమ్ పులావ్లోకి నేనైతే కొబ్బరి పాలను యాడ్ చేస్తున్నా. ఈ కొబ్బరి పాలు వల్ల మనం మసాలాస్ తక్కువ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. 3 కప్స్ రైస్ వేస్తున్నా. 3 కప్స్ రైస్కి 6 కప్స్ కొబ్బరి పాలను వేసుకోవాలి. కొబ్బరి పాలు సరిపోకపోతే వాటర్ని యాడ్ చేసుకోండి. బాస్మతి రైస్ని ఒక 10 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని సరిపడా వేసుకోండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే టేస్టీ పులావ్ రెడీ. నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.